మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత నెలకొంది. వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఛాంబర్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు రైతులు. అనంతరం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి అరుణను పల్లి రైతులు బలవంతంగా తీసుకొచ్చి అంబేద్కర్ చౌరస్తాలో కూర్చోబెట్టి ధర్నాకు దిగారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత నెలకొంది. వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఛాంబర్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు రైతులు. అనంతరం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి అరుణను పల్లి రైతులు బలవంతంగా తీసుకువచ్చి అంబేద్కర్ చౌరస్తాలో కూర్చోబెట్టి ధర్నాకు దిగారు. రైట్, వేరుశెనగకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కూడా రైతులు అక్కడ ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. రేఖ, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పల్లి రైతులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే వేరుశెనగకు గిట్టుబాటు ధర రాలేదంటూ కూడా పూర్తి స్థాయిలో మహిళా రైతులతో పాటు మిగతా రైతులు కూడా ధర్నా చేపట్టారు. దీంతో మా వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోకి చొచ్చుకుపోయినటువంటి రైతులు అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ను సైతం ధ్వంసం చేశారు. ఇక్కడ నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నటువంటి అరుణ్ సైతం తీసుకువెళ్లి స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తాలో కూర్చోబెట్టి ధర్నాకు దిగినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా గత నెల రోజులుగా కూడా వ్యవసాయ మార్కెట్ యార్డుకు పల్లి తరలి రావడం, దీని ధర దాదాపు 7,500 కింటాలకు 7,500గా కొనసాగేది. కానీ ఈ రోజు ఒక్కసారిగా 1,000 రూపాయలు తగ్గడంతో ఈ పరిస్థితికి కారణమైందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మొత్తంగా రైతులు ఒక్కసారిగా గిట్టుబాటు ధర లేకపోవడంతో కోపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నిటి కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. దీన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు హుటాహుటిన అక్కడ చేరుకునే లోపు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నటువంటి అరుణ్ సైతం అంబేద్కర్ చౌరస్తాలో కూర్చోబెట్టి ధర్నాకు దిగడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ధర్నాను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులకు రైతులకు మధ్య స్వల్ప వాగ్వాదం కూడా చెలరేగింది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది మహబూబ్ నగర్, అదే విధంగా శ్రీశైలం రహదారికి ఆదుకొని ఉంటుంది. దీంతో వాహనదారులకు అయితే పూర్తి ఇబ్బందులు తప్పడం లేదు. రేఖ. రైట్ శంకర్, అయితే వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించట్లేదు, వేరుశెనగకంటూ వారు యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది, ధర్నా చేస్తున్నారు. కానీ ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి అరుణను ఎందుకు అందులోకి తీసుకొచ్చి బలవంతంగా చౌరస్తాలో కూర్చోబెట్టి మరి ధర్నా చేస్తున్నారు? ఆమెను ఎందుకు బాధ్యురాలు చేస్తున్నారు? ఆమె ప్రమేయం ఏముంది? ఇక వాస్తవంగా వారికి గిట్టుబాటు ధర రాకపోవడం, వాళ్ళ ఆందోళన చేపట్టడంతో ఎవరికి ఇబ్బంది కలగలేదు. కానీ ఒక్కసారిగా రైతులు ఫర్నిచర్ ను ధ్వంసం చేయడంతో పాటు మహిళగా ఉన్నటువంటి ఒక మహిళ అయినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ అరుణను ఆ విధంగా ఈడ్చుకొని పోవడం అయితే మంచి పద్ధతి కాదని చెప్పి కూడా పోలీసులు, అదే విధంగా స్థానికులు కూడా ఆరోపించారు. అయితే ఇక్కడ రైతులు మాత్రం పక్క ఊర్ల నుంచి, అంటే పక్క గ్రామాల నుంచి కావచ్చు, వేరే ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారస్తులను తమ దగ్గరికి రానివ్వడం లేదు. వారు వస్తే తమకు ఎక్కువగా గిట్టుబాటు ధర వస్తుంది అనే క్రమంలో కూడా అరుణపై వాళ్ళు పూర్తి స్థాయిలో ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం ఖచ్చితంగా పల్లి అంతా కూడా వ్యవసాయ మార్కెట్ లోనే అమ్మాలి. దీనికి సంబంధించి గిట్టుబాటు ధర ప్రభుత్వమే కల్పిస్తుంది. ఈ క్రమంలోనే వారు ఇచ్చిన రేటునే తీసుకోవాలంటూ కూడా ఆమె చెప్పారు. కానీ ఎక్కడా వినకుండా మహిళలు అయితే పూర్తి స్థాయిలో అరుణపై విరుచుకుపడ్డారు. ఆమె చేయి పట్టి రోడ్డుపై లాక్కు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు. దీంతో ఒక్కసారిగా అవక్కైనటువంటి స్థానికులైతే ఈ పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ మహిళలంతా ఒకరి మీదకి తిరగబడడంతో పరిస్థితి మరింత ఉధృతంగా తయారైన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శంకర్.